ఆయన 1982 నుంచి మా అమ్మగారి పేరు మీద ఉండి 2024 ఇవాళ నవంబర్ 16వ తారీఖు వరకు 14వ తారీఖు వరకు కూడా మా అమ్మగారి పేరు మీద ఉన్న ఆస్తి అది. దాని మీద ఆయన రకరకాల ఫోర్జరీ డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్తో రకరకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశాడు. అవన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి, పోలీస్ కమిషనర్ దృష్టికి, అన్ని డిపార్ట్మెంట్లకి నివేదించడం అయింది. వాళ్ళు తగు చర్యలు తీసుకున్నారు కూడా డాక్యుమెంటేషన్ పరంగా. ఈ తర్వాత మేము కోర్టుల్లో కూడా వెళ్ళాం, కోర్టుల్లో కూడా గెలుస్తున్నాం. తర్వాత ఈ మధ్య నేను సోషల్ మీడియాలో మాకు జరిగిన అన్యాయం గురించి వివరిస్తూ నాకు న్యాయం చేయమని గవర్నమెంట్ మారింది కదా విజ్ఞప్తులు పెడుతున్నా. అది ఒక్కొక్కటి 80,000 వ్యూస్, 1,00,000 వ్యూస్ జరుగుతున్నాయి. అంటే ఆయనకి అన్ని రకాలుగా దోవలు మూసుకుపోయాయి. ఒక న్యాయపరంగా కోర్టులో దోవలు మూసుకుపోయాయి, పబ్లిక్లో ప్రచారంలోకి వచ్చింది. ఆయన సెంట్రల్ మినిస్టర్ పోగొట్టుకుని ఇప్పుడు అది సెంట్రల్ మినిస్టర్ కాదు, క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ పోగొట్టుకుని ఇప్పుడేమో సామాన్య మానవుడిలా ఉన్నాడు. అన్ని వైపుల దోవలు మూసిపోయేప్పటికీ దానికి ఓన్లీ ఆప్షన్ ఏంటంటే పోరాడుతున్న నన్ను, అతి సామాన్య బ్రాహ్మణ్ణి ఎలిమినేట్ చేయడమే ఒకటే. నేను అది పసిగట్ట. ఎందుకంటే నేనే కదా గట్టిగా పోరాడుతున్నాను. నేను గట్టిగా పోరాడుతున్నాను. మీడియా ద్వారా మీ అందరికీ తెలుసు, నేను నా ఇల్లు తెలుసు, నా వ్యవహారం తెలుసు, అందరికీ డాక్యుమెంట్లు కూడా ఇచ్చాను. 2015 నుంచి ఇప్పటి వరకు రకరకాల న్యూస్ ఛానల్స్లో, తర్వాత ప్రింట్ మీడియాలో ప్రింట్ అయింది స్టోరీలు. మీ ఆస్తి మీరు అసలు కోర్టుకి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఏమైంది జరిగింది, అసలు మిమ్మల్ని అయితే ఎందుకు దాడి చేయాలనుకున్నారు? అదేనమ్మా, సివిల్ కోర్టుకి ఏం వెళ్ళాలా మేము. హైకోర్టులో కేసులు పడ్డాయి, కేసులు గెలుస్తున్నాం. ఒకటి ఆయన ఓడిపోతాడు. ఇప్పుడు కరెంటు సిచ్యువేషన్ ఏంటంటే, ఎందుకనంటే ల్యాండ్ కబ్జా ఒకటి, కరెంటు సిచ్యువేషన్ ఏంటంటే ఆయన 4 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. అది కూడా వ్యాలిడ్ మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్స్ లేకుండా. ఎవరండి మేయర్ గారు ఎవరన్నా బిల్డింగ్ పర్మిషన్ ఇస్తారండి? ఎక్కడన్నా ఉందా చట్టంలో? మేయర్ గారు బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారట. నాకు తెలిసి కార్పొరేటర్లు కూడా బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చుకుంటే ఇక డిపార్ట్మెంట్లు ఎందుకు బిఎంసీలో? ఇది నేను హైలైట్ చేశాను డిపార్ట్మెంట్లో. ఒక మేయర్ బిల్డింగ్ పర్మిషన్ ఎలా ఇస్తాడు? దానికి ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది. మనం డాక్యుమెంటేషన్ ఇవ్వడం, దాని వాళ్ళు ఫీజులు కట్టించుకోవడం, వాళ్ళు ఒక ప్రాసెస్ చేయడం, ప్రొసీజర్ ఉంటుంది. అవి ఏం లేవు. ఆయన ఇష్టం. అంటే నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, ఆయన బిల్డింగు అతిక్రమణ, చట్ట అతిక్రమణ, ఎటువంటి పర్మిషన్స్ లేవు. దీనివి నేను హైకోర్టులో హైలైట్ చేస్తే హైకోర్టు వారు కూడా తగు చర్యలు తీసుకుంటున్నారు. సో ఆయన బిల్డింగ్ గురించి నేను మొత్తం బిఎంసీ కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అందరికీ చెప్పాను. ఎందుకంటే మన ల్యాండ్లో, మన సొంత ల్యాండ్లో మన సొంత బిల్డింగ్ కట్టుకోవాలంటేనే. సార్ ఒక విషయం, మిమ్మల్ని దాడి చేయాలని ఎప్పుడు దాడి చేశారు అసలు ఏంటి? మేము 2019 వాళ్ళ గవర్నమెంట్లో ఉండగా ఒకసారి దాడి జరిగిందండి. కేసు కూడా రిజిస్టర్ అయింది. అప్పుడు నా కన్ను బాగా ఎఫెక్ట్ అయింది, కన్నులోంచి రక్తం కూడా కారింది. మేము అప్పటి నుంచి హైదరాబాద్ పారిపోయాం. నేను సాఫ్ట్వేర్ కానీ ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో ఉంది, పారిపోయాం. తర్వాత మొన్న 2024 మార్చి 4వ తారీఖున ఇలాగే ప్రెస్ వాళ్ళు నా దగ్గర నుంచి వాయిస్ తీసుకుంటే నడి రోడ్డు మీద కొట్టారు వాళ్ళని, ఈటీవీ వాళ్ళు కనుక్కోండి వెళ్ళి. సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. కానీ అప్పటికి స్టేట్ గవర్నమెంట్లో వైసీపీ గవర్నమెంట్ ఉంది, విఎంసీలో వాళ్ళ గవర్నమెంట్ ఉంది. అందుకని పోలీసులు కూడా పెద్దగా, పోలీసులనే కాదు, మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్లన్నీ ఎలా పనిచేసాయో మనం ఎవరిని విమర్శించక్కర్లా. వాళ్ళు కూడా ఏం చేయలేరు. గవర్నమెంట్ వాళ్ళకి ఫ్రీ పవర్స్ ఇస్తే చేయగలరు, కానీ పొలిటికల్ ప్రెజర్స్ ఉంటే వాళ్ళు మాత్రం ఏం చేయగలరు పాపం. సరే, అది మూసుకు కూర్చున్నాం. మొన్న దీపావళి రోజు రాత్రి పూట 8:30 ఆ ప్రాంతంలో 4 వ్యక్తులు నా ఇంట్లోకి వచ్చి బెదిరించి, గౌతమ్ రెడ్డితో పెట్టుకోకు, సోషల్ పోస్టులు చేయకు, ఆ బిల్డింగుల గురించి ఏంటి మాట్లాడుతున్నావు అని బెదిరించి వెళ్ళారు. కొట్టబోతుంటే నేను గబిక్కిని బయటకు వచ్చి అందరూ టపాకాయలు కాల్చుకుంటుంటే ప్రజల్లోకి దూరిపోయా. దాంతో ఇక వెనక్కి తగ్గి వెళ్ళిపోయారు. 6వ తారీఖు ఇక పక్కా స్కెచ్తో వచ్చారు నన్ను చంపేయడానికి. నాకు కార్తీక మాసంలో నేను బ్రాహ్మణి కాబట్టి ఉదయం సంధ్యావందనం, మధ్యాహ్నం సంధ్యావందనం, సాయంత్రం కూడా సంధ్యావందనం చేస్తాను. మధ్యాహ్నం పూట సంధ్యావందనానికి స్నానానికి టవల్ కట్టుకుని వెళ్తుంటే వ్యక్తులు వచ్చి నా మీద దాడి చేశారు. ఇక్కడ పిసికి కనిపిస్తుంది చూసారా, ఆల్మోస్ట్ గోల్డ్ లోపలికి వెళ్ళిపోయాయి.
మొత్తం పెట్టుకుని మొత్తం నరాలు బయటికి గుంజేపోయారు. తర్వాత మర్మావయవాల మీద కొట్టారు. ఇక వాళ్ళు చాకు తీసే సమయంలో నేను ఆల్మోస్ట్ చచ్చిపోతున్నాను అన్నప్పుడు చిట్ట చివరి ప్రయత్నం చేశాను. మన ఏదైనా మన ఇళ్లలో పేషెంట్స్ ఇక ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే చిట్ట చివరి ప్రయత్నంగా ఐసీయూలో ఎలా ప్రయత్నం చేస్తామో చిట్ట చివరిగా ఒంట్లో ఉన్న ఓపికనంతా తీసుకుని బయటికి పరిగెత్తుకుంటూ వచ్చా. చెప్తే నమ్మరు మీరు, నా ఒంటి మీద నువ్వులు పోక్కోలేదు, బట్ట కూడా ఊడిపోయింది. బతకాలి అని ఉద్దేశంతో రోడ్డు మీద పరిగెత్తుకొస్తే రోడ్డు మీద 10 మంది మూగేటప్పటికి వీళ్ళు పారిపోయారు. ఆయన మోటివ్ ఏంటంటే దీనికి ఆయన అనుకునే విధానం నాకు ఒకటి, నేను అలుపెరగని పోరాటం చేస్తున్నా, న్యాయ పోరాటం, పబ్లిక్ డొమైన్లో ఉన్నా, నాకు జరుగుతున్న ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పెడుతున్నా. ఆయన కోర్టుల్లో ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఆయన ఈగో బాగా హట్ అయింది. అది కబ్జా చేయాలనుకుంటున్నాడు. మాకు పోనీ డబ్బులు ఇచ్చి ఆయన సెటిల్ చేయాలని కూడా ఆయనకి ఏ ఉద్దేశం లేదు. ఉంటే అన్ని 100 మంది బ్రాహ్మణ ఆస్తులు కబ్జా చేశాడు. ఆయన ఎదిరించిన ఏకైక బ్రాహ్మణు కింద నన్ను అందరూ గుర్తిస్తున్నారు సత్యనాపురంలో. నాకు భయం లేదు. దాంతో ఇంకా నన్ను చంపేయడానికి ప్రయత్నం చేశాడు ఆయన. మా అమ్మగారి పెద్దల ఆశీస్సులు, దేవుడి పరమాత్మ ఆశీస్సుల వల్ల బయటపడ్డా.